ఈ నెల 22న టెక్కలిలో అచ్చెన్న నామినేషన్కు ముహూర్తం ఖరారు. కనీ విని ఎరుగని రీతిలో 50,000 మంది కార్యకర్తలు హాజరయ్యేలా పక్కా ప్లాన్. మరో 15 రోజుల్లో వైసీపీ ఖాళీ. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్న వైసీపీ అబద్ధపు మాటలు నమ్మొద్దు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ఇంటింటికి పంపిణీ చేస్తాం. ఈ నెల 22న శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ 50,000 మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి వేయనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శనివారం ఆయన కోటబొమ్మాలిలో ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికల కురుక్షేత్రం చివరి ఘట్టంకు వచ్చామని, మరో 29 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. టెక్కలిలో అచ్చెన్న గెలుపు దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసునని, నాకు కావాల్సింది 50,000 మెజారిటీ అని, అప్పుడే నాకు సంతోషం లభిస్తుందన్నారు. ఈ నెల 22న టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని, కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం టెక్కలి వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు క్రమశిక్షణతో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 2014 నుండి 2019 వరకు టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు ఆపేస్తారన్న వైసీపీ అబద్ధపు మాటలు ప్రజలు నమ్మవద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సమయం కంటే అరగంట ముందే ఇంటింటికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కింజారపు అచ్చెన్నాయుడు ఎలాంటి వాడో టెక్కలి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసని, నిరంతరం అభివృద్ధి తప్ప ఏ ఒక్క వ్యక్తికి హాని పెట్టే మనస్తత్వం నాది కాదని అన్నారు. రాష్ట్రంలో టీడీపీకి 60% ప్రజలు మద్దతిస్తున్నారని, టెక్కలిలో మాత్రం నాకు 65% ప్రజలు మద్దతిస్తున్నారంటే అచ్చెన్నాయుడు ఎలాంటి వాడో వేరే చెప్పనక్కర్లేదని అన్నారు. మరో 15 రోజుల్లో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని, ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చేరాలంటే ఎన్నికల ముందే చేరాలని, ఎన్నికల తర్వాత ఎవరు వచ్చినా పార్టీలో తీసుకోబోమని అన్నారు. ఈ సమావేశంలో కోటబొమ్మాలి పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజారపు హరివర్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు, టెక్కలి నియోజకవర్గ 4 మండలాల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్, పెనకాన అజయ్ కుమార్, బాగాది శేషు, జీరు భీమారావు, సౌడం ఎంపీటీసీ పట్టా సింహాచలం, చిన్నసాన ఎంపీటీసీ నంబాల రాజశేఖర్, మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు, కర్రి చెల్లయ్య, కోటబొమ్మాలి రైస్ మిల్లర్స్ అధ్యక్షులు తాలాసు కృష్ణారావు, టెక్కలి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ, మెండా దమయంతి, అల్లు తులసి వానలక్ష్మి, బెండి అన్నపూర్ణ, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మెట్టా పద్మావతి, మాజీ ఎంపీపీలు వెలవల విజయలక్ష్మి కామేశ్వరరావు, తర్రా రామకృష్ణ, మట్టా పురుషోత్తం, మాజీ సర్పంచులు రెడ్డి అప్పన్న, సింహ నారాయణరావు, కోటబొమ్మాలి, టెక్కలి టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడు గోవిందరావు, కోళ్ల లవకుమార్, కోళ్ల కామేష్, ధోని బుజ్జి, టెక్కలి నియోజకవర్గ రైతు కమిటీ అధ్యక్షులు అట్టాడ రవిప్రసాద్, కోరాడ రామ్ ప్రసాద్ తో పాటు టెక్కలి నియోజకవర్గ 4 మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో చివరి ఘట్టానికి వచ్చాం. ఇంకా ఎలక్షన్స్ కేవలం 29 రోజుల్లోనే జరగబోతున్నాయి. ఈవేళ ఏప్రిల్ 13వ తారీఖు, మే 13వ తారీఖున పోలింగ్, అంటే నెల రోజులు ఉంది. 2 రోజుల ముందు క్యాంపెయినింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి 28 రోజుల్లోనే మనం ఎలక్షన్లు పూర్తి చేసుకోవాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎన్నికల నామినేషన్ ఈసారి 50,000 మందితో నామినేషన్ వేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఇది ఒక టార్గెట్, ఇది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత మీది.
ఏదైతే తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కానీ, సూపర్ 6 కానీ, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే ఎలక్షన్స్ వన్ సైడ్గా జరగడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మండల్ టీం మీ పంచాయతీకి వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు వెళ్ళొచ్చు, కానీ ఏ పంచాయతీకి ఆ పంచాయతీ అందరూ కలిసి ఆ కార్యక్రమం చేయగలిగితే ఎలక్షన్స్కి చాలా సులువు అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ప్రధానంగా మన మీద చేసినటువంటి విమర్శ, ప్రధానంగా మన పైన చేస్తున్నటువంటి దాడి, చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారనేదే ప్రధాన అంశంగా తీసుకున్నారు. అందులో 5 సంవత్సరాలు వాలంటీర్స్తో గుడ్డి సేకరి చేయించుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేసి, వాలంటరీకి రాజీనామా చేసి పార్టీకి పనిచేయమని చెప్పి ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళెవరికి ఇష్టం లేదు. కొంతమంది వారికి తలొగ్గి భయపడి చేస్తున్నారు తప్ప ఎవరికి ఇష్టం లేదు. 8 రోజులు మనందరం కూడా కష్టపడి గెలవడం అనేది ఎవరి నోటంట విన్నా సరే గెలుపు అనేది అయిపోయింది. కానీ మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే 40-50 వేలు మెజారిటీ నియోజకవర్గంలో వస్తేనే మనకి తృప్తి ఉంటుంది. నేను ఇన్నిసార్లు ఎలక్షన్లు చూశాను, కానీ ఇంత పాజిటివ్ ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు. ఈ 40 సంవత్సరాల్లో మనకి ఓటును పడినటువంటి గ్రామాల వాళ్ళు పిలిచారు. పిలిచి గ్రామస్తులందరూ యునానిమిటీగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. నిన్న నేను తొలిసూరుపల్లి పంచాయతీ, జయకృష్ణాపురం కానీ, ధర్మనీలాపురం కానీ వెళ్ళాను. ఎప్పుడు నేను వెళ్ళినా సరే తలుపులు వేసి ఉండేవి. తలుపులు కూడా తీసి మాట్లాడడానికి అవకాశం లేనటువంటి గ్రామాలు. నిన్నను పూల పానుపు మీద తీసుకెళ్లి గ్రామస్తులందరూ ఒకటై పోతే 5-10 ఓట్లు పోతాయి. ఈసారి మీకు గౌరవిస్తామని చెప్తున్నారు. చాలామంది ఇదే విధంగా మీరు రండి, మాకు నమ్మండి, ఇంతవరకు ఓట్లు వేయలేదని మా మీద మీరు చిన్న చూపు చూడొద్దని నియోజకవర్గంలో చాలామంది మనకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇదే స్పీడ్ మీద మనం వెళ్తే ఇంకొక 10-15 రోజుల్లో వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అది మన చేతుల మీదకే ఉందని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, ఎలక్షనీరింగ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏదో పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లో జరిగినట్టుగా ఈసారి కూడా అది చేసేస్తాం ఇది చేసేస్తామని కొంతమంది ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈసారి కర్ర కాల్చి వాత పెడతాం, అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాదు. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరుగుతుంది. ఎవరు తోక జాడించినా సరే తోక కత్తిరించడం తప్ప ఏమీ ఉండదనేది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందులో మనం తిరగబడాలి తప్ప గ్రామాల్లో వాళ్ళు తిరగబడే పరిస్థితి ఎక్కడే కూడా లేదు అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని స్ట్రాంగ్గా మీరందరూ ఉండవలసిన అవసరం ఉంది. ప్రజలు మన వైపు ఉన్నారు, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక్కొక్కరు కౌన్సిలింగ్ చేసి ఇంకా గ్రామాల్లో ఎవరెవరైతే కొద్దిగా వ్యతిరేకత ఉన్నారో వాళ్ళకి నచ్చ చెప్పి వీలైనంత వరకు ఓట్లు శాతం పెంచుకునే అవకాశం మీరందరూ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది ఇంపార్టెంట్ది, అందరూ వచ్చారో లేదో తెలియదు, నేను కొంతమందికే పిలమంటే చాలామంది వచ్చారు, సంతోషం. రెండవది 1% వస్తుంది, నాకు 65% వస్తుంది వ్యక్తిగతంగా. అంటే ఒక నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. అచ్చెన్నాయుడు గారు అయితే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తారు, ఎవరికి ఇబ్బంది పెట్టరు, ఎవరెళ్ళినా ఆదరిస్తారు, చేతనైతే సహాయం చేస్తారు తప్ప ఎవరికి హాని చేయడనే
ఒక మంచి మూమెంట్ ఉంది కాబట్టి మనకందరూ ఆదరిస్తున్నారు. ఓటు వేయకపోయినా మనకు ఎవడు విమర్శించడు. వాడి సిద్ధాంతం ప్రకారం ఓటు వేయచ్చు, కానీ అందరి వాడిగా అచ్చెన్నాయుడు ఉన్నాడు. అందరికీ మరి గౌరవించే అచ్చెన్నాయుడిగా మంచి పేరుంది కాబట్టి మీరందరూ ఆ రకంగా కృషి చేయాలి. మీరు చూశారు, మా అమ్మగారు చనిపోయారని చెప్పి నేను బయటికి రాలేదు. రామ్మోహన్ నాయుడుతో టెక్కల్లో మనం శంకారాం పూరించాం. ఒక ఫోన్ చేస్తే నా భూతో నా భవిష్యత్తు, ఒక్క ఫోన్తోనే అదే అచ్చెన్నాయుడు నామినేషన్ వేస్తాడంటే ఏ రకంగా ఉంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న లేదు మొన్న సంత బొమ్మాలి ఆ పంచాయతీలో మండలం వాళ్ళకి, బయట వాళ్ళకి కూడా ఎవరికి వద్దన్నాను. పంచాయతీ వాళ్ళు ప్రధానంగా పెట్టాం, మండలంలో కొంతమందికి రమ్మని చెప్పాం, బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళలాగా మనం డబ్బులు ఇవ్వడం లేకపోతే బెదిరించడం అలాంటి అలవాట్లు ఎప్పుడు మనం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ